హాయ్ హలో ఈరోజు ఈ వీడియోలో డివిడెండ్ ట్యాక్స్ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ వీడియోలో మనం డివిడెండ్ అంటే ఏంటో తెలుసుకున్నాం, డివిడెండ్ డేట్స్ గురించి తెలుసుకున్నాం. ఎవరైనా ఆ వీడియోస్ వాచ్ చేయకుంటే వెళ్ళి పైన ఐకార్డ్స్లో నేను లింక్ ఇస్తాను, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. చాలామందిలో ఉండే కామన్ క్వశ్చన్ ఏంటి అంటే, నాకు వచ్చే డివిడెండ్స్ పైన ట్యాక్స్ పే చేయాలా వద్దా అని. ఫస్ట్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ప్రొవిజన్స్ ఏం చెప్తున్నాయో తెలుసుకోవాలండి. అకార్డింగ్ టు ద ఫైనాన్స్ యాక్ట్ 2020 ఏం చెప్తుందంటే, ట్యాక్స్ లయబిలిటీ ఆన్ డివిడెంట్ ఇన్కమ్ ఈజ్ షిఫ్టెడ్ టు ద ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఇన్వెస్టర్ సార్. అంటే ఏంటి, ట్యాక్స్ లయబిలిటీ డివిడెంట్ మీద ఏమైతే ఉందో అది ఇన్వెస్టర్ హ్యాండ్స్కి షిఫ్ట్ చేస్తున్నామని చెప్పి ఫైనాన్స్ యాక్ట్ 2020 చెప్తుంది సార్. ఎందుకంటే ఈ డివిడెంట్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అనేది అబాలిష్ అవ్వడం జరిగింది సార్. ఈ డివిడెంట్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అంటే ఏంటి మీరు తెలుసుకోవాలి సార్. యాజ్ పర్ ద ఫైనాన్స్ యాక్ట్ 1997 అనుకుంటా, ఏదైనా కంపెనీ డివిడెండ్స్ని డిక్లేర్ చేస్తే లేకపోతే డిస్ట్రిబ్యూట్ చేసిన పే చేసిన డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అనేది at the rate 15% కంపెనీస్ గవర్నమెంట్కి పే చేయాల్సిన నీడ్ అనేది, ఆబ్లిగేషన్ అనేది గవర్నమెంట్ కంపెనీస్ మీద పెట్టడం జరిగింది సార్. ఓకేనా అండి. ఆ తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అనేది ఇన్వెస్టర్స్ అకౌంట్స్లోకి డివిడెంట్ అమౌంట్ కింద ట్రాన్స్ఫర్ చేయడం జరిగేది సార్. ఓకేనా అండి. అంటే ఏంటి, ఇక్కడ ఎప్పుడైతే డివిడెంట్ అనేది మన ఇండియన్ కంపెనీస్ ఎవరైతే తీసుకుంటున్నారో 31st March 2020 సార్, బిఫోర్ ఎవరు ఇన్వెస్టర్స్ కూడా ఎవరైనా సరే ఏంటి, ఇక్కడ కంపెనీ అనేది డివిడెంట్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అనేది పే చేసేసేది కాబట్టి ఇన్వెస్టర్స్ హ్యాండ్స్లో ట్యాక్స్ అనేది ఎగ్జామ్ట్ అయ్యేది. ఎప్పుడది 20th March 2020 బిఫోర్. ఓకేనండి. అంటే ఇక్కడ ఎగ్జామ్షన్ అంటే 10% డివిడెంట్ అనేది ఉండేది సార్. ఎవరికంటే 10 lakhs per year డివిడెంట్ ఇన్కమ్ ఏ ఇండివిజువల్కి వస్తుందో అతని నుంచి 10% అనేది ఎక్స్ట్రాగా ఛార్జ్ చేసేవాళ్ళు సార్. ఓకేనా అండి. బట్ ఈ డివిడెంట్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అనేది 1st April 2020 నుంచి అబాలిష్ చేయడం జరిగింది సార్. సో ఫైనాన్స్ యాక్ట్ 2020 ఏం చెప్తుందంటే మెథడాలజీ సార్. ఈ మెథడాలజీ ట్యాక్సేషన్ ఆన్ డివిడెంట్ ఇన్కమ్ మీద ఏం చెప్పడం జరిగిందంటే, 1st April 2020 నుంచి ఇన్వెస్టర్ హ్యాండ్స్లో ట్యాక్స్ అవ్వడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది సార్. ఓకే, ఇక్కడ ఫైనాన్స్ యాక్ట్ 2020 ఏం చేస్తుంది, ఏం కొత్త టాక్సేషన్ రూల్ ఏం తీసుకొచ్చింది అంటే టీడీఎస్ ఆన్ డివిడెంట్ డిస్ట్రిబ్యూషన్ సార్. డివిడెంట్ కంపెనీ ఎప్పుడైతే అనౌన్స్ చేస్తుందో ఆబ్లిగేషన్ కంపెనీ మీద ఏం చేసిందంటే గవర్నమెంట్ టీడీఎస్ కట్ చేయండి అని చెప్పి 1/4/2020 నుంచి ఒక కొత్త న్యూ టాక్సేషన్ అనేది తీసుకురావడం జరిగింది సార్. అది ఏంటంటే 10% ఆఫ్ డివిడెంట్ ఇన్కమ్ సార్. టీడీఎస్ అనేది 10% ఆఫ్ డివిడెంట్ ఇన్కమ్ కట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది సార్. అది కూడా ఒక లిమిట్ ఉంది సార్. అంటే ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ కాదు సార్. 5,000 రూపీస్ వరకు అయితే మీరు ఏ డివిడెంట్ ట్యాక్స్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు సార్. ఇన్ కేస్ మీరు బియాండ్ 5,000 అనేది డివిడెంట్ ఇన్కమ్ నుంచి మీకు వస్తే కనుక, అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను సార్ సింపుల్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ ఎక్స్ రిసీవ్డ్ ఏ డివిడెండింగ్ అమౌంట్ ఆఫ్ 7,000 రూపీస్ ఫ్రమ్ ఏ కంపెనీ సార్. ఓకేనా అండి. అంటే లాస్ట్ ఇయర్ తీసుకున్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేదా ఇయర్ తీసుకున్నాడు. ఏంటంటే డివిడెంట్ ఇన్కమ్ అనేది ఇక్కడ 7,000 రూపీస్ అతనికి రావడం జరిగింది సార్. అంటే ఏంటి, లా ఏం చెప్తుంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఏం చెప్తుంది, 5,000 రూపీస్ ఇన్ ఎక్సెస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి 10% టీడీఎస్ అనేది కట్ చేయండి అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ 7,000 మీద 10% ఎంత, 700 రూపీస్. సో రిమైనింగ్ అమౌంట్ మిస్టర్ సన్నీకి, అదే మిస్టర్ ఎక్స్కి 6,300 రూపీస్ అనేది అతని అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగేది సార్. ఓకేనండి. ఈ టీడీఎస్ అమౌంట్ ఇలా కట్ అవుతుంది సార్. ఓకేనండి. సో ఇక్కడ గవర్నమెంట్ ఏం చేసింది, సింపుల్గా మీకు చెప్పాలంటే ఫైనాన్స్ యాక్ట్ 2020లో ఇన్వెస్టర్ హ్యాండ్స్లో ట్యాక్స్ అనేది లెవీ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది సార్. ఓకేనండి. సరే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సార్, కామెంట్ చేయండి. మీ ఈ రిలేటెడ్గా మీకు ఏదైనా డౌట్ వస్తే కనుక నేను కామెంట్ సెక్షన్లో అడిగింది సార్, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకేనా అండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.